నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. పరిణితి చెందిన లోకేష్ మహానాడు వేదిక మీద కనిపించారు. ఇది నిజంగా అప్రిషియబుల్ థింగ్. ఫ్యూచర్ సీఎం ఎలా ఉండాలో ఖచ్చితంగా అదే ఫ్రేమ్లో ఆయన కనిపించారు. చాలా సంయమనం పాటిస్తూ మాట్లాడేప్పుడు ఎక్కడ ఫ్రీక్వెన్సీ లెవెల్స్ పెంచాలో అక్కడ పెంచుతూ, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతూ ఆయన చేసిన ప్రసంగం అయితే ఆకట్టుకుంది. అండ్ లోకేష్ని ఫ్యూచర్ సీఎంగా జనం యాక్సెప్ట్ చేయడానికి కావాల్సిన వేదికగా అయితే మహానాడు మేనిఫెస్ట్ అయింది, ఆవిష్కృతమైంది. సో దాంతోపాటు ఆయన చాలా అంశాలు మాట్లాడారు. ఆయన, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జగన్కి ఈ జిల్లాలో 10కి 10 మనం తెచ్చేసుకొని, అంటే కూటమి గెలిచేసి జగన్కి సినిమా చూపించాలి. ఇంకా మామూలుగా మాస్ డైలాగ్స్ అవన్నీ ఉంటాయి. అలాగే ఈరోజు మరి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ 9 నుంచి 10:30 వరకు బ్రహ్మాండమైన కార్యక్రమం మహానాడు వేదిక మీద జరగబోతోంది. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ని కేవలం తెలుగుదేశానికి పరిమితం చేయకుండా రాష్ట్ర ప్రజలు, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఆయన్ని స్మరించుకొని ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలు, సంస్కరణల్ని కూడా మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఆయనకి ఘనంగా జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ బిగ్ డిబేట్లోకి వెళ్దాం. మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ సీనియర్ నాయకులు జగడం సత్యనారాయణ గారు. నమస్కారం జగడం సత్యనారాయణ గారు. అలాగే వైసీపీ అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి గారు. నమస్కారం శేఖర్ రెడ్డి గారు. ఇంకా జనసేన అధికార ప్రతినిధి లక్ష్మీకాంత్ గారు. నమస్కారం లక్ష్మీకాంత్ గారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కాసరగడ్డ నాగార్జున గారు. టు స్టార్ట్ విత్ మరి మైలేజీ మహానాడుదే కాబట్టి జగడం సత్యనారాయణ గారికి స్టార్టింగ్ నోట్ మీరే మాట్లాడండి. జగడం సత్యనారాయణ గారు, చాలా అంటే ఒక పరిపక్వత, పరిణితి రెండు కూడా ఆయన మాటల్లో స్పష్టంగా గమనించాయి. మీరు మాట్లాడే ముందు మహిళల గురించి, ప్రత్యేకించి చీరలు, గాజులు పంపిస్తాం ఇలాంటి మాటల్లో నుంచి కొంచెం సంయమనం పాటిస్తూ మర్యాదగా మాట్లాడుకుందామని ఆయన అందరికీ హితవు చెప్పారు. అంటే ఒక రకంగా అది ఇండైరెక్ట్గా రోజాకి. ఒకసారి అది విని తర్వాత మనం డిబేట్లోకి వెళ్దామండి. మనం కొన్ని పదాలు వాడతాం. గాజులు తొడుకున్నావా, చీరలు కట్టుకున్నావా, ఆడపిల్లగా ఏడవద్దు, ఇలాంటి పదాలు మనం మానేయాలి. అప్పుడే మనం ఆశించిన మార్పు సమాజంలో వస్తుంది. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాడు ఒక మహిళా మంత్రి నాకు చీర గాజులు పెడతానని చెప్పారు. ఆనాడే చెప్పా ఆమెకి, చీర గాజులు పంపించండి, మా అక్క చెల్లెలకు పెట్టి వాళ్ళు కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటానని. ఇప్పుడు కూడా మనం రైట్ సత్యనారాయణ గారు. సో అది అక్క చెల్లెళ్ళకి పెట్టి ఆశీర్వాదం తీసుకుంటాం. పరిణితి, పరిపక్వత ఇక్కడ ఆయన మాటల్లో కనిపించాయి. నేను కేవలం ఆ వేదిక మీద ఆయన మాట్లాడిన మాటల వరకే కన్ఫైన్ అయ్యి మాట్లాడుతున్నాను, మొత్తం రాజకీయం గురించి కాదు. సో ఓవరాల్గా ఆయన్ని అధికారికంగా ఎప్పుడు ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశం ఉంది? 26 చివరిలోనా, 27 మొదట్లోనా? ఎందుకంటే 2027 జనరల్ ఎలక్షన్స్ రాబోతున్న ఆయన ఇండికేషన్ కేంద్రం నుంచి అందుతోంది కాబట్టి దానికి సంబంధించిన ప్రియాంబుల్, పీఠిక అని రాసుకుంటాం పుస్తకాల ముందర, అది దీన్ని ప్రియాంబుల్గా చూడొచ్చా? సత్యనారాయణ గారు. వాసుదేవన్ గారు, ముందుగా 99 ప్రేక్షకులకి, అదేవిధంగా మహానాడికి ఇచ్చేసినటువంటి అనేక మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా అత్యంతమైనటువంటి అభినందనలు. ఈరోజు లోకేష్ బాబు గారు ఖచ్చితంగా ఎక్కడా కూడా ఎవరిని కూడా కించపరచకుండా, పలానా మంత్రి గారు పలానా పేరుతో సూచించవచ్చు, చీరాగాజులు నాకు పంపిస్తానన్నారు అని చెప్పేసి, కానీ అది కూడా మాట్లాడకుండా నేను దాన్ని ఆ రోజు స్వాగతించాను. నా అక్క చెల్లెలకి, నా తల్లులకి కూడా అవి నేనిచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుని ప్రజా ఆమోదం పొందుతారని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ రోజు వైసీపీ నేతలు నోటుకు వచ్చినట్టు ఏ విధంగా మాట్లాడారో మనందరికీ కూడా తెలుసు. కానీ లోకేష్ బాబు గారు ఎక్కడ కూడా యువకాలం పాదయాత్రలో కానీ, లేకపోతే అసెంబ్లీలో కానీ, లేకపోతే బయట అడ్రస్ చేస్తున్నటువంటి ఈ మహానాడు వేదికగా కొన్ని మీటింగుల్లో కానీ ఎక్కడ కూడా పొరపచ్చు కూడా ఒక మన అగౌరవ పదం ఎక్కడ కూడా ప్రతిపక్షాలను ఉద్దేశించి కానీ, లేకపోతే ఇతరులను ఉద్దేశించి కానీ మాట్లాడిన సందర్భం లేదు. కానీ ఆ రోజు లోకేష్ బాబు గారిని ఇష్టానుసారం పప్పు, శుద్ధపప్పు, లేకపోతే ఇంకోటి అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడి అసెంబ్లీలో
మరి తన తల్లిని కూడా కించపరిచినటువంటి సందర్భాన్ని మనం చూసినట్లయితే ఆ రోజు భాషకి ఈ రోజు భాషకి కూడా ఎంత తేడా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అదే తెలుగుదేశం పార్టీ యొక్క గౌరవం. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీగా అక్కడే అంత క్రమశిక్షణ గల పార్టీ మిమ్మల్ని ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లాకే కన్ఫైన్ చేసింది, మిమ్మల్ని ఎందుకు పిలవాలా మహానాడికి? సార్ మహానాడికి లోకల్ గా ఉన్నటువంటి అంతర్గత వ్యవహారంలో విలీనంగా ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజు ఎప్పుడు నుంచి చెప్తా ఉన్నాను మా నేతలకి, అటు గొల్లపల్లి సూర్యారావు దగ్గర నుంచి పనిచేసినటువంటి నేతలే మండల కమిటీలోను గ్రామ కమిటీలోను ఉండిపోవడం వల్ల మాలాంటి సీనియర్స్ అందరికీ కూడా ఈ నియోజకవర్గంలో మా నియోజకవర్గంలో ఎవరికి కూడా ఆహ్వానాలు లేని పరిస్థితి, పార్టీ పాసలు రానటువంటి పరిస్థితి, పవర్ పాసలు కూడా ఇస్తానని కూడా మాకు అందజేయలేనటువంటి పరిస్థితి. 43 ఏళ్ల తర్వాత కూడా వర్గ విభేదాలు, కులపరమైన వివక్ష ఎదుర్కొంటున్న మీలాంటి నాయకులకి తెలుగుదేశం పార్టీలో ఇంకా భవిష్యత్తు ఉంటుందని అనుకుంటున్నారా మీరు? ప్రసాద్ గారు మహానాడికి వెళ్ళకపోవడం అంటే నేను బాధపడుతున్నాను. ఎందుచేతనంటే ఏ మహానాడు కూడా నేను మిస్ అవ్వలేదు. నా జీవితంలో జరిగినట్టు ప్రతి మహానాడుకు కూడా నేను అటెండ్ అవ్వను. ఈ రోజు ఇంట్లో ఉండి మా నేతలు మా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా స్పందిస్తున్నారో, ఏ విధంగా మాట్లాడుతున్నారు చూడండి. మా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా తరపకుండా ప్రతిదీ కూడా అధైర్యం పడకుండా మేము సూపర్ 6 ఇచ్చాం, సూపర్ 6 ఖచ్చితంగా అమలు చేస్తాం. ప్రతి పథకాన్ని ప్రతి నెలలో. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి సార్. మీరెందుకు వివక్ష ఎదుర్కొన్నారు సమాధానం చెప్పండి. మిమ్మల్ని ఎందుకు పిలవలేదు సమాధానం చెప్పండి. మీరు పార్టీ పుట్టినప్పటి నుంచి ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా వైసీపీ నుంచి ఆఫర్స్ వచ్చినా కూడా మీరు కన్ఫైన్ అయ్యారు. లేదు నేను ఈ పార్టీలో పుట్టాను, ఈ పార్టీలో పెరుగుతాను, ఈ పార్టీతోటే నేను ఉంటానన్న మీలాంటి వాళ్ళకి కూడా ఎందుకు ఆహ్వానం అందలేదంటున్నా? సార్ నేను నా కుటుంబం పార్టీ పుట్టినచ్చి తెలుగుదేశంలో ఉన్నా, తెలుగుదేశంలో ఉంటాం. చంద్రబాబు నాయుడు గారిని ఓ స్థాయి నాయకుడిగాను, లోకేష్ బాబు గారిని ఈ రాష్ట్ర స్థాయి ఓ స్థాయి నాయకుడిగాను చూడడానికి మా కుటుంబం అంతా కూడా మేము కూడా ఎదురు చూస్తూ ఉన్నాం సార్. అది ఎక్కడ కూడా ఏ రోజు తక్కువ తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదు. అది దయచేసి మీరు ఆ సబ్జెక్ట్ని కొంచెం స్లో చేసి మహానాడు విశేషాలు, మా నాయకుడు చెప్తున్నటువంటి సందర్భాలు, మా యువ నాయకుడు ఏం చెప్పాడు, భవిష్యత్ ఎందాక ఈ రోజు చూస్తున్నాం. భవిష్యత్తుకి లోకేష్ బాబు గారు నాకు ఎలా అనిపిస్తోంది అంటే సత్యనారాయణ గారు, మనకి ఊళ్ళల్లో జాతరలు ఉరుసులు ఇలా జరిగినప్పుడు రాత్రిపూట హరికథలు ఏర్పాటు చేస్తుంటారు. చేసినప్పుడు ఏంటంటే ఆ ప్రాంతంలో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళందరికీ సంబంధించిన హరికథలు బుర్రకథలు ఏర్పాటు చేసుకుని అందరూ చప్పట్లు కొట్టేసుకొని ఆ పూజారి పళ్ళెంలో 10 రూపాయలు వేసి వెనక్కి వస్తుంటారు. మీరు కూడా ఆ కేటగిరీలోనే ఉన్నారా అని అడుగుతున్నాను. ఇప్పుడు పెద్ద పెద్ద ఉత్సవాలు జరుగుతాయి, రామకోటి ఉత్సవాలని అట్లా ఏడాదికి ఒకసారి జరుగుతుంటాయి. జరిగినప్పుడు ఏంటంటే రాత్రిపూట బుర్రకథలు హరికథలు ఏర్పాటు చేస్తుంటారు. గొప్ప గొప్ప వాళ్ళ చరిత్రలు, పురాణాలు అయితే పురాణాలు, జానపదాలు అయితే జానపదాలు, చరిత్ర అయితే చరిత్ర, రాజకీయాల్లో గొప్ప గొప్ప వాళ్ళందరి గురించి మాట్లాడిన తర్వాత చివరిలో ఆయన హరికథకుడో బుర్రకథకుడో ఒక ఆయన వచ్చేసి పళ్ళెం పెడతాడు, హారతి పళ్ళెం. దాంట్లో 10 రూపాయలు వేసి చప్పట్లు కొట్టి వచ్చేస్తుంటారు. మీరు కూడా ఆ కేటగిరీ చప్పట్లు కొట్టి 10 రూపాయలు వేసి వచ్చే కేటగిరీలోనే ఎందుకు ఉండిపోవాల్సి వచ్చిందని అడుగుతున్నా. సార్ ఈరోజు ప్రభుత్వంలో మా ఇంటి జనసేనకి వెళ్ళడం వల్ల మా పార్టీ 100% రాజులు నెగ్గి పార్టీ కాబట్టి మా నాలాంటి క్యాండిడేట్ ఈ నియోజకవర్గంలో ఈ పరిస్థితిలో నేను చెప్పేసి మీ దృష్టికి గతంలో తెచ్చాను, ఇప్పుడు తెస్తున్నాను, ఇప్పుడు తెస్తాను సార్. దాన్ని దయచేసి అది పక్కన పెట్టండి సార్. అది సబ్జెక్టే కాదు. సరే కాసేపు అది పక్కన పెడతాను. ఈ లోపల లక్ష్మీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. జనసేన నాయకులు లక్ష్మీకాంత్ గారు ఒక పరిణితి చెందిన నాయకుడు. నిన్నైతే లోకేష్ గారు మాట్లాడినప్పుడు చాలామంది అంటే నేషనల్ మీడియా అబ్జర్వేషన్ కూడా అదే, చాలామంది కూడా అంటే ఆయన్ని బీలిటిల్ చేస్తూ రకరకాలుగా ఇబ్బంది పెడుతూ వైసీపీ చేసిన వాటన్నిటికీ నిన్న ఆయన సమాధానం చెప్పాడు. ఎక్కడా కూడా బ్యాలెన్స్ కోల్పోకుండా ఓకే మీరు చీరగాజులు పంపిస్తున్నారు కదమ్మా, పంపించండి, మా అక్క చెల్లెళ్ళకి పెట్టుకుని వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని ముందుకెళ్తాను. చాలా గొప్ప మాట అది. ఏమంటారు? వాస్తవానికి చెప్పాలంటే లోకేష్ గారిని నిన్న మహానాడు వేదికగా మీరు చూసారేమో కానీ మీడియా మిత్రులు కానీ ప్లస్ రాష్ట్రంలో ఆయన నియోజకవర్గంలో మంగళగిరి నియోజకవర్గంలో ఆయన క్యాంపెయినింగ్ చేసినప్పుడు కానీ లేదు వీళ్ళ మీద కేసులు పెట్టి వీళ్ళని బెదిరించినా కానీ వీళ్ళ కార్యకర్తల మీద దాడులు చేసినా కానీ టీడీపీ వారికి సంబంధించి ఇంటి వారిని కూడా వ్యక్తిగతంగా దూషణలు చేసినప్పుడే కానీ ఎప్పుడు కూడా బెదరకుండా లోకేష్ గారు చేస్తున్న పని ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో చాలా క్రియాశీలకంగా వర్క్ చేసుకుంటున్నారు. అది ఒకటి గ్రహించాలి. లోకేష్ గారు ఎంత పరిణితి చెందారంటే ఒకసారి నేను మా చలపల్లి శ్రీనివాస్ గారును లోకేష్ గారు ఇద్దరు కలిపి మీటింగ్ పెట్టారు మంగళగిరిలో. పెట్టినప్పుడు లోకేష్ గారు మాట్లాడే స్పష్టమైన ప్రతి మాట కూడా ఎంత బాగా మాట్లాడుతున్నారంటే చాలా బాగుంటాయి మాట. ఇవాళ రోజున ఆయన
మీరు ఒక స్పీచ్ ఒకటి ఉంటుంది, మీరు విన్నారో లేదో లోకేష్ గారిది. గత ప్రభుత్వం ట్యాబ్లు ఇచ్చి పిల్లల్ని ఇట్లాగా మానసికంగా చాలా దెబ్బతీసింది. ఇవాళ రోజున మనం పిల్లలకి ట్యాబ్లు కాదు ఇవ్వాల్సింది, పిల్లలకి ఇవ్వాల్సింది మనం చదువు ఇవ్వాలి. ఆ పుస్తకం అనేది ఎట్లా ఉండాలంటే సెల్ ఫోన్లు ఇవన్నీ దూరం పెట్టి పిల్లలకి మంచి చదువు ఇచ్చి వాళ్ళకి మంచి విద్యా బుద్ధులు నేర్పించాలని చెప్పేసి అని అన్నారు. ఆయన విద్యాశాఖ మంత్రిగానే అన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు నిన్న సభావేదికగా మహానాడులో స్పష్టమైన మాటలు, దాడికి ప్రతిదాడి ఎట్లాగైతే ఉంటుందో దాన్ని ఎట్లా కూడా ఎంత కూడా జంకకుండా నిన్న లోకేష్ గారి స్పీచ్ ఏంటంటే కళ్ళు అరపకుండా టీవీ నుంచి కళ్ళు అటు ఇటు తిప్పకుండా కూడా చాలామంది చూశారు. చాలా బాగుందన్నమాట. నేను ఆ విషయంలో లోకేష్ గారిని చాలా అప్రిషియేట్ చేస్తానండి. ఆయన చేసే గ్రౌండ్ లెవెల్ వర్క్ కానీ, లోకేష్ గారు చేసే వర్క్ విధానం, టీం వర్క్ కానీ. ఎందుకంటే ఒక్కొక్క సమస్య వచ్చినప్పుడు లోకేష్ గారికి పర్సనల్ నెంబర్ ఉంటుంది. పర్సనల్ నెంబర్ మీద మనం ఒకసారి వాట్సాప్ చేసాం అనుకోండి, విత్ ఇన్ 1 అవర్లో ఆయన వెంటనే రెస్పాండ్ అవుతారు. లోకేష్ గారు వర్క్ టీం అట్లాగా ఉంటుందండి. సార్ ఇక్కడ లోకేష్ గారి విషయంలో చెప్పాలంటే టీడీపీ పార్టీలో ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ గారు అనేది ఎందుకంటున్నారంటే యువగళం అనే పాదయాత్ర కూడా ఎన్నో ఆటంకాలు కలిగించినా కానీ, దాడులు చేసినా కానీ ఇంత కూడా జంకకుండా ఇవాళ రోజున యువతను కొంచెం ముందుకు నడిపించుకెళ్తున్నారు తెలుగుదేశం పార్టీ ప్రకారంగా అంటే లోకేష్ గారి వల్ల. అట్లాంటి నాయకుడు అనేది ఉండాలి సార్. అట్లాంటి నాయకుడు వల్ల ఇవాళ రోజున టీడీపీలో ఎట్లాగైతే ఉన్నారో ఇటు పక్కన మా పార్టీలో కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా అదేవిధంగా ఉన్నారు. అందుకనే అటు పక్కన చంద్రబాబు నాయుడు గారు సీఎం స్థానంలో కూర్చున్నా, ఈయన ఐటీ శాఖ మంత్రిగా ఉన్నా, ఇటు పక్కన డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నా కానీ మాట అనేది జవదాటకుండా ముగ్గురు కూడా ఏ విషయంలో అయినా కానీ చర్చించుకొని, ఏది కానీ పరిపాలన అయినా కానీ పథకాలు కానీ ఏమైనా కానీ ఆచితూచి మొత్తం అంతా అడిగేసుకొని ముందుకెళ్తారు. మీకు వాళ్ళ రోజున తెలియదే ఉన్నాయి. ఇట్లాంటి విషయాలు మనం చెప్పుకుంటా ఉండంటే ఒక మహానాడులో నిన్న మీకు ఇచ్చిన హామీలు అయితే చూశారు. హామీలు కన్నా విషయం ఏంటంటే పార్టీకి మెయిన్ కార్యకర్తే అండదండలు అని చెప్పేసి అని అన్నారు. కార్యకర్తనే క్రియాశీలకంగా ప్రకటిస్తా అన్నారు. స్త్రీశక్తి అన్నారు. ప్లస్ ఇవాళ రోజున స్త్రీశక్తి అని చెప్పిన తర్వాత కూడా ఆయన అవి మనం ఎలాగో ఇవాళ రేపు ఇంకా మాట్లాడుకుంటాం కాబట్టి చాలా కీలకమైన కొంచెం. జ్యోతుల నెహ్రూ గారు జనసేన మమ్మల్ని తినేస్తోంది, మనం ఇదివరకు పార్టీ పెట్టినప్పుడు కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకొని వాళ్ళని ఎలా అటకెక్కించేసామో ఇవాళ అదే పరిస్థితి జనసేన ద్వారా మనకు రాబోతోంది. ఈజ్ ఫోర్సింగ్ ఎ థ్రెట్. జనసేన అనేది ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టు ఎదుగుతూ కొన్నాళ్ళకి తెలుగుదేశాన్ని కనుమరుగు చేసే ప్రమాదం ఉన్నట్టుగా ఆయన మాట్లాడారు. బండారు సత్యనారాయణమూర్తి గారు మాట్లాడారు. అండ్ ఇంకొక కేఈ ప్రభాకర్ గారు. సరే వాళ్ళ అంతర్గత వ్యవహారాలు. జనసేన మీద అయితే పర్టికులర్గా జ్యోతుల నెహ్రూ గారు ఆయన ఇలాంటి సీనియర్స్ అందరి కన్సర్న్ చూస్తుంటే రేపొద్దున నిజంగా యూఆర్ గోయింగ్ టు ఈట్ అవే తెలుగుదేశం. ఎందుకంటే ఆయన ఇంకో మాట పొరపాటున అనుకోకుండా చెప్పేశారు. 83లో మనం కమ్యూనిస్టులను ఎట్లాగా సాగు చుట్టి బంగాళాఖాతంలో ఇసిరేసి వాళ్ళని 1-2 సీట్లకు కన్ఫైన్ చేశాము, రేపొద్దున జనసేన కూడా అదే చేయబోతోంది తెలుగుదేశాన్ని. ఇది మనం అప్రమత్తం కావాలని. నిజంగా మీరు అలాంటి యాక్టివిటీస్లో ఉందా జనసేన? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మాట చెప్తున్నా అండి. జ్యోతుల నెహ్రూ గారి నియోజకవర్గం ఏదండి? ఆ నియోజకవర్గంలో ఇంతకుముందు మా పార్టీకి సంబంధించిన వ్యక్తి ఎటువంటి వ్యక్తి అండి? జ్యోతుల నెహ్రూ గారికి ఆయనకి ఇది చెందకపోతే ఆయనకి సీట్ ఇవ్వలేదన్న విషయం మీదే కదా పార్టీ నుంచి ఆయన దూరం వెళ్ళిపోయినా కానీ పార్టీ ఇప్పుడు వరకు పట్టించుకోవాలా? ఆ ఎలక్షన్ ముందు కూడా జ్యోతుల నెహ్రూ గారికే కదా జనసేన పార్టీ ఎప్పుడు అండదండలుగా ఉంది. ఇవాళ రోజున తినేస్తుందని చెప్పేసి మాట్లాడితే ఆ మాటకు వస్తే మీడియా ముఖంగా కొన్ని మాటలు మాట్లాడకూడదు. గోదావరి జిల్లాలో జనసేన పడుతుందనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఉత్తరాంధ్ర దగ్గర నుంచి గోదావరి జిల్లాలో మరి ఇవాళ రోజున పక్కనున్న కృష్ణా జిల్లాలో బెదిరింపులు చేసి దాడులు చేసి చంపేస్తామని అన్నా కానీ మా నాయకుడి మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు టీడీపీ వాళ్ళు? మేము అడుగుతున్నాం కదా. సో ఇక్కడ ఏంటంటే ఇవన్నీ పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాలు. ఏమైనా చర్చించుకోవాలనుకుంటే ఇరువురు పార్టీలు కలిపి మేము పెద్దలు కలిపి చర్చించుకుంటాం. వాటికి ఏంటంటే క్రమశిక్షణ కమిటీ అనేది ఒకటి ఉంది. ఆ లైన్ దాటి ఎవరన్నా ప్రవర్తిస్తే కనుక పార్టీ తీసుకునే యాక్షన్ అయితే తీసుకుంటుంది. చంద్రబాబు నాయుడు గారు శ్రీనివాస్ గారి మీద ఎటువంటి యాక్షన్ అయితే తీసుకున్నారు, ఆయన ఏ విధంగా ప్రవర్తించారనేది మీకు కూడా తెలుసు కదా. సో ఆయన ఏదో అన్నారని చెప్పేసి ఈయన ఏదో అన్నారని కాదు. ఈ 2 పార్టీలు కూటమిలో ఉన్న నాయకులు అంతా కలిపి కూర్చొని మాట్లాడుకొని మేము చర్చించుకుంటాం. రైట్. ఒకసారి నాగార్జున గారు ఎలా ఉంది మహానాడు? ఇవన్నీ చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ 2024లో కూడా ఒక 10-15 కూడా తెచ్చుకునే పరిస్థితి కనిపించట్లేదు. మంచి ఫుల్
దీని మీద ఉన్నారు, జోష్ మీద ఉన్నారు. కూటమి పార్టీలు, కూటమి నాయకులు కూడా. కాంగ్రెస్ పార్టీ ఇంక మళ్ళీ ఆడియన్స్ గ్యాలరీ అనుకుంటాను 2029కి. బోనేది కొట్టిద్దన్న తప్పగా. ముందుగా అయితే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఘన నివాళులు అర్పిస్తాను. ఎందుకంటే అవుననుకున్నా కాదనుకున్నా పార్టీలకు అతీతంగా ఆయన తెలుగువారి ఖ్యాతిని ఎక్కడికో తీసుకెళ్ళిన మహానుభావుడు. ఇంకా చెప్పాలంటే నాకైతే ముఖ్యంగా ఆరాధ్య దైవంగా నేను ఇదవుతా అన్న. అలాంటి నందమూరి తారక రామారావు గారికి ఘన నివాళులు కాంగ్రెస్ పార్టీ నుంచి అర్పిస్తున్నా అన్న. మొదటిది. రెండోది, మహానాడు చేసుకోవడంలో తప్పులేదు, కానీ నిన్న ఏం జరిగింది అంటే మహానాడు చేసుకుంటున్నాం అని చెప్పి కడప వైఎస్ఆర్ విగ్రహం దగ్గర చుట్టూతా తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టారన్న. అలాంటి సంస్కృతి తేవద్దని నేను ముఖంగా చెప్తున్నాను. ఎందుకంటే గతంలో లేదన్న, ఒక్కసారి గతంలో వైఎస్ఆర్సీపీ అలాగే చేసింది, మేము కూడా అలాగే చేస్తామంటే అలా చేస్తే వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏంది అంటాం. సో మేమనేది ఒకటే, అలాంటివి చేయొద్దు, అలాంటి ఎవరైనా చేస్తే తెలుగుదేశం పార్టీ సోదరులకు ఖండించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇది అడిగారు. వైఎస్ఆర్ పేరు తీసేస్తారంటగా కడప జిల్లా. వైఎస్ఆర్ పేరు తీయటం కదన్న, వైఎస్ఆర్ జిల్లాగా ఉన్న పేరుని వైఎస్ఆర్ కడప జిల్లాగా పెట్టారన్న. కడప అనేది చాలామంది సెంటిమెంట్గా ఫీల్ అవుతారు. ఆ కడపని యాడ్ చేయడం కూడా మేము తప్పుగా తీసుకోవట్లా, చాలామంది సెంటిమెంట్గా ఫీల్ అవుతారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున దాన్ని మేము స్వాగతిస్తాను అని చెబుతున్నాం. వాళ్ళైతే వైఎస్ఆర్ గారు స్వాగతిస్తున్నారా మీరు? వైఎస్ఆర్ గారు పేరు తీసేలేదన్న. వైఎస్ఆర్ జిల్లాగా ఉన్న పేరుని వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చారు. కడప అనేది యాడ్ చేశారు, వైఎస్ఆర్ గారి అనే పేరు అలాగే ఉంచారు. నాకు తెలిసి నారా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ పేరు తీసేంత సాహసం చేయరు అని చెప్పి నేను అయితే అనుకుంటున్నాను. ఇంకపోతే సోదరులు చెబుతున్నారు నారా లోకేష్ గారి గురించి. ముమ్మాటికి అవునన్నా కాదన్నా నారా లోకేష్ గారు మెచ్యూర్డ్ పొలిటికల్గా బిహేవ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నిన్న కాక మొన్న నాయక్ గారు చనిపోయినప్పుడు మన యొక్క ఇది జరిగినప్పుడు చనిపోయినప్పుడు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టే ముందు కూడా నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు బ్యాక్ సైడ్ ఉండి ఒక ఉప ముఖ్యమంత్రికి ఎలా గౌరవించుకోవాలో అలా గౌరవించుకొని అలా బిహేవ్ చేయడం మనం చూసాం. దాన్ని బట్టి ఆ రోజు అర్థమైంది చాలా మెచ్యూర్డ్గా తెలివిగా ఈయన రాజకీయం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి లాగా పిచ్చి రాజకీయం చేయట్లేదు నేను అనుకున్నాను. ఎందుకు ఈ మాట అన్నానంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఉప ముఖ్యమంత్రిగా 5 నలుగురికి ఇచ్చి మేము అన్ని కులాలని సాటిస్ఫై చేస్తున్నాం అని చెప్పి వాళ్ళ పెద్దిరెడ్డి కూర్చుంటే కనీసం ఉప ముఖ్యమంత్రి వస్తే సీటు కూడా వేయలేదన్న, పక్కన వెనక నుంచే పెట్టుకున్నారు. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు మనం ఎలా గౌరవించుకున్నా చూస్తున్నాం అన్న ఇదికి వచ్చింది. అదైతే నేను చెప్తున్నా అన్నాం. ఇంకపోతే జనసేన పార్టీ సోదరులు చెప్తున్నారు నారా లోకేష్ గారు ఫోన్లో ఏం పెట్టినా స్పందిస్తారంటే ఆ మాటకు వస్తే మా జగనానికి ఫోనే లేదు, ఏం పెట్టినా మేమే స్పందిస్తామని చెప్పి ఈ ముఖంగా నేను తెలియజేస్తున్నాను. రైట్, ఒకసారి శేఖర్ రెడ్డి గారికి కదా. శేఖర్ రెడ్డి గారు ఉర్సా భూముల గురించి కూడా మాట్లాడారు నిన్న నారా లోకేష్ గారు. మాట్లాడుతూ 99 పైసలకి ఇచ్చినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తా అన్నారు. మీరు ఏది ఉర్సా వాళ్ళకి మేము మార్కెట్ రేటుకి ఇచ్చాము, జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించగలరా అని. నిరూపిస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? వాసుదేవ్ గారు మీకు తోటి ప్యానలిస్టులకి 99 టీవీ వీక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ చర్చ చూస్తా ఉంటే సార్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు నారా లోకేష్ భజన్ సార్, జనసేన పార్టీ వాళ్ళు నారా లోకేష్ భజన్ సార్, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా నారా లోకేష్ భజన్ సార్. జనాలు నవ్వుకుంటున్నారని కనీసం ఇంగితం లేదు. అంటే శేఖర్ రెడ్డి గారు పని చేద్దాం. ఆగండి ఆయన మాట్లాడియండి ముందర. మీరు మాట్లాడేప్పుడు ఆయన అడ్డుపడలేదు కదా, మీరు మాట్లాడండి. ముందర ఆయన మాట్లాడియండి, మీరు ఆగండి, ఆయన మాట్లాడియండి. గట్టిగా అడిస్తే ఎవరు భయపడిపోరు ఇక్కడ, ఎవరు భయపడలేదు. మీరు మాట్లాడండి. సంస్కారం చూస్తా ఉంటారు ప్రజలు. కొంచెం ముగ్గురు మాట్లాడారు కామ్గా విన్నాక వినే ఓపిక లేకపోతే సార్. నిన్న మహానాడు మొత్తం మీద సార్ అది మహానాడు కాదు సార్, తగానాడు, మోసాల నాడు, అబద్ధాల నాడు సార్. ఎందుకన్నా అంటే నిన్న కూడా సార్ అధికారంలోకి వచ్చిన సంవత్సరం అయినా సరే నిన్న కూడా మాట్లాడిన పచ్చి అబద్ధం సార్. ఏం మాట్లాడారంటే 10 లక్షల కోట్ల వారసత్వ అప్పు, దానికి తోడుగా 1,20,000 కోట్ల ఏదైతే బిల్లులు బకాయిలు ఉన్నాయంట సార్. ఇంత పచ్చి అబద్ధం మీ సభల్లో ప్రజలు పబ్లిక్ కి మీరు చూపించేటప్పుడు మాత్రం ఏమని మాట్లాడతారు? 10 లక్షలు 14 లక్షల కోట్లు మాట్లాడతారు. మరి మీరు పెట్టిన బడ్జెట్ సార్ చూడండి సార్, బడ్జెట్ ఏం పెట్టారు? బడ్జెట్ లో ఏదైతే పబ్లిక్ డెట్ 4,21,201 కోట్లని మీ బడ్జెట్ లో పెట్టారు. అదేవిధంగా సార్ ఏదైతే
గ్యారంటీడ్, నాన్ గ్యారంటీడ్, అదేవిధంగా పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అన్ని అప్పులు కలిపి కూడా 7,18,663 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయాడు. ఇది మీ బడ్జెట్ లో మీరిచ్చింది, క్వశ్చన్ అవర్ లో మీరిచ్చింది, అసెంబ్లీ సాక్షిగా ఇది ఇస్తారు, మహానాడు సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. ఇది మహానాడా అబద్ధాలు నాడా? దానికి సమాధానం చెప్పానంటే ఎవరినైనా. 10 లక్షల కోట్ల అప్పు కాదయ్యా జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయడానికి 7 లక్షల, ఏదైతే మేము చూపించినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయడానికి 7,18,000 కోట్ల రూపాయల అప్పు. ఇది కాగ్ రిపోర్ట్స్, మీ బడ్జెట్ ప్రవేశపెట్టిన రిపోర్ట్స్ ప్రకారం అని చెప్పి నేను చూపిస్తున్నా. మరి ఇది కాదు 10 లక్షల కోట్లని అప్పు నిరూపించమనండి. 10 లక్షల కోట్ల అప్పు నిరూపించలేకపోతే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు రాజీనామా చేస్తారా? ఎస్. ఇంకో విషయం సార్, చాలా ఉన్నాయి సార్ మాట్లాడు, దయచేసి ఒక్క నిమిషం సార్. ఇది అజెండాలు అంట సార్, అవి అజెండాలు కాదు సార్, నయవంచన సార్. అజెండాల్లో తెలుగుదేశం పార్టీ మౌలిక సూత్రాలు, సిద్ధాంతాలు 6 సూత్రాలు ఆవిష్కరణ సార్. మరి సూపర్ 6 ఏమైంది సార్? సూపర్ 7 ఏమైంది సార్? 143 హామీలు ఏమయ్యాయి సార్? ఏడాది దాటిపోయింది కదా, ఏమయ్యాయి? వాటికి తోడుగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రతి పథకాన్ని కొనసాగిస్తామన్నారు కదా సార్. ఎన్ని కొనసాగిస్తున్నారు? సమాధానం చెప్పాలి కదా. సూపర్ 6 ఎగ్గొట్టి ఇప్పుడు మళ్ళీ ఏదైతే 6 సూత్రాలు అంట సార్. ఇంకా తెలంగాణ అండమాన్లలో కూడా పార్టీ ఆవిష్కరణ. నవ్వొచ్చింది సార్ నాకు నిజంగా. అంతరిక్షంలో కూడా ఉంటదేమో సార్ వాళ్ళ పార్టీ. ఇంకోటి సార్, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు అంట సార్. సార్ ఎక్కడిచ్చారు ఉపాధి అవకాశాలు? దాదాపుగా 4 లక్షల ఉద్యోగాలు పీకేసారు ఉన్నాయి. మరి ఎక్కడున్నాయి ఉపాధి అవకాశాలు? ఇంకా యువత సంక్షేమం అంట సార్. ఇది నవ్వొచ్చింది సార్. యువత సంక్షేమం, మీకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా, ఇవ్వకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా యువగలం సందర్భంగా చెప్పింది. మరి సంవత్సరం అయింది కదా, ఎంతమంది యువతకు సంక్షేమం ఇచ్చారు సార్? ఎవ్వరికి ఇవ్వాల. ఒక్క యువతకుడు కూడా నిరుద్యోగ భృతి ఇచ్చిన పాపని పోలా. మరి ఇది దగానాడు కదా, మోసాల నాడు కదా. ఇంకోటి మహిళా శిశు, ఇది బాగుంటుంది సార్, బాగుంది. మహిళా శిశు సంక్షేమం సాధికారికత సార్ ఇంకొక ఎజెండాగా పెట్టారు సార్. దాంట్లో నేను అడుగుతున్నాను సార్, ఆడబిడ్డ నిధి కింద ఎంతమంది ఆడబిడ్డలున్నా నెలకు 1,500 లెక్కలు మేము ఇస్తాం అని చెప్పిన హామీ ఏమైంది? ఫ్రీ బస్సు ఏమైంది ఆడపిల్లలకి? 50 ఏళ్ళు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకి ఏమైంది? ఎందుకు వచ్చింది సార్? ఏమైనా సంక్షేమం చేశారా? ఇంకా అడుగుతున్నాను సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి చేయూత ఏమైంది? ఆసరా ఏమైంది? తోడు ఏమైంది? ఇవన్నీ గాలికి వదిలేశారు. మళ్ళీ మహిళా సంక్షేమం అని. సరే, నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. నేను అడిగి ఉర్సా దగ్గరికి రండి సార్. సార్ అది కూడా చెప్తాను సార్. సార్ అన్నదాతకు అండగా అండి సార్, ఇంకొక ఎజెండా పెట్టారు సార్. ఏంటి సార్ అన్నదాతకు అండగా? వాళ్ళు కడపలో పెట్టారు కదా సార్, కడప సాక్షిగా అన్నదాత ఎంత లాస్ అయ్యాడో నేను మాట చెప్తాను సార్. రాష్ట్ర వ్యాప్తంగా సార్ దయచేసి గమనించాలి, మీరు లెక్కలు కూడా తీసుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా గడచిన ఏడాదిలో రైతులు సార్ 50,000 కోట్ల నుంచి 70,000 కోట్ల రూపాయలు నష్టపోయారు. ఎలా నష్టపోయారంట సార్? ఎలా నష్టపోయారు కూడా చెప్తారు. ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేదు సార్. చీనీ తోటలే తీసుకోండి సార్, కడప అనంతపురం జిల్లాలో చీనీ తోటలు తీసుకోండి సార్. చీనీ తోటల్లోనే సమ్మర్ లో ఏప్రిల్ మే జూన్ లో వచ్చే క్రాప్ కి ప్రతి ఏడాది కూడా 50,000, 70,000, పోయిన ఏడాది అయితే 1,00,000 రూపాయలు కూడా తగిలింది సార్. కానీ ఈ ఏడాది ఎంతో తెలుసా సార్? 12,000 రూపాయలు సార్. ఒక్క పంటకి మద్దతు ధర లేదు సార్. ధాన్యంకి లేదు. అదేవిధంగా మాట్లాడతారు, ఇవాళ రేపు మహానాడు ఉంది కదా, మాట్లాడతారు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీ ఉర్సా భూములో ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేశారు, మీరు నిరూపించండి 99 పైసలకు ఇచ్చినట్టు, నేను రాజీనామా చేస్తానన్నారు ఆయన. సార్ 99 పైసలు ఇచ్చినట్టు మేము నిరూపించేది ఏముంది సార్? ఆయనే నేషనల్ మీడియాకి మాట్లాడినప్పుడు ఆయన చెప్పాడు కదా. ఏమంటే అది టీసీఎస్ కండి ఇచ్చింది, నాట్ ఉర్సా. సార్ ఉర్సాకి కూడా చెప్పారు సార్, టీసీఎస్ కే కదా, ఉర్సాకి కూడా మేము ఇచ్చామని చెప్పేసి CNN IPL ఆయన చెప్పాడు కదా. ఆయన చెప్పిన మాటే కదా సార్. సరే, ఆయన అన్నారు కదా నిరూపించండి అన్నారు కదా, నిరూపించండి. ఆయన చెప్పారని కాదు, నిరూపించండి. ఏమైనా జీవో ఉందా మీ దగ్గర? సార్ వాసుదేవన్ గారు మేము నిరూపిస్తాం సార్. మేము ఎంతగా నిరూపిస్తామంటే ఒక్క నిమిషం సార్, మేము నిరూపించే చూపిస్తాం సార్. ఏదైతే రాష్ట్రం దివాలా తీసింది అన్నారు కదా సార్, దివాలా తీసింది అన్నారు కదా, మరి రాష్ట్ర అప్పు కంట్రోల్లోనే ఉంది కదా. దివాలా తీసింది అన్నదాన్ని డబల్ చేశాం సార్ రాష్ట్ర ఆదాయం. స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ రెండు కలిపి డబల్ చేసాం 5 years లో. కరోనా ఉన్నా సరే మరి రాష్ట్రం దివాలా తీసిందా? దివాలా తీసిందని అబద్ధాలు మాట్లాడినందుకు రాజీనామా చేస్తారు నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారు. చెప్పనండి సార్, దివాలా తీసింది అన్నారు. ఒక్క కొత్త ఉద్యోగం లేదన్నారు. వాళ్ళు ఇచ్చిన బడ్జెట్
వాళ్ళు ఇచ్చిన బడ్జెట్, వాళ్ళు ఇచ్చినటువంటి సోషియో ఎకనామిక్ సర్వే, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామని క్లియర్గా ఉంది. వాళ్ళు ఇచ్చిందే పేపర్. మరి నారా లోకేష్ అన్ని అబద్ధాలు మాట్లాడారు కదా, మరి రాజీనామా ఎప్పుడు చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు అన్ని అబద్ధాలు మాట్లాడారు కదా, నిత్యం విషయం చిమ్మారు కదా, మరి రాజీనామా ఎప్పుడు చేస్తున్నారు? అదేవిధంగా సార్ ఇంకోటి పెండింగ్ బిల్లుల గురించి మాట్లాడారు సార్. నవ్వు వస్తుంది సార్. ఏ గవర్నమెంట్ అయినా సరే క్యారీ ఫార్వర్డ్ కి వస్తాయి సార్. 2014-19 మేము అధికారం వచ్చేటానికి పెండింగ్ బిల్లులు ఇవి సార్. వారసత్వంగా మాకు వచ్చినాయి. కరోనా వచ్చింది, అయినా మేము ఏ రోజు చెప్పిన హామీని వెనక్కి తగ్గలేదు. మాకు చంద్రబాబు నాయుడు గారు అప్పులు ఇచ్చారు, మాకు చంద్రబాబు నాయుడు గారు పెండింగ్ బిల్లులు పెట్టిపోయారు, మాకు కోవిడ్ వచ్చింది, రాష్ట్ర ఆదాయం తగ్గింది, ఖజానా ఖాళీగా ఉంది, డబ్బులు లేవు. ఈ మాటలు మాట్లాడేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. అధికారంలో ఉన్న రోజులు చెప్పిన హామీల్ని మాక్సిమం తూచా పడిచారు. సత్యనారాయణ గారు మాట్లాడారండి. మీరు అడిగిన వాటన్నిటికీ ఆయన సమాధానం చెప్తారు. సార్ ఫినిష్ చేస్తున్నాం సార్. కంప్లీట్ చేయండి, ఫినిష్ చేయకండి, కంప్లీట్ చేయండి సార్. వీళ్ళు ఒక ప్రాణం పోసే ఒక ప్రాణం తీసా సార్. పెన్షన్ విషయంలో సార్ 66,34,372 పెన్షన్ ఉంటే దాన్ని 60 లక్షలకి తగ్గించారు సార్. 6 లక్షల పెన్షన్ ఒక ఏడాదిలోకి వచ్చారు సార్. ఒక కొత్త పెన్షన్ లేదు సార్, ఒక్క పెన్షన్ కూడా కొత్తగా ఇవ్వలేదు సార్. మరి ఇన్ని దొలతనాలు పెట్టుకొని, ఇన్ని ఇబ్బందులు పెట్టుకొని సార్, ఇన్ని దొలతనాలు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని తప్పులు పెట్టుకొని ఎక్కడ ఈ మహానాడులో ఇంకా అబద్ధాలు ఆడుతున్నారంటే ఇది మహానాడా తగనాడా? రైట్, ఆయన మాడతారు, సత్యనారాయణ గారు మాడతారు. ఓకే, సత్యనారాయణ గారు ఆయన ఒక 7-8 ప్రశ్నలు వేశారండి. వాటికి మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా? మహానాడులో వాటికి సమాధానాలు ఇస్తారా? సెక్రటరీగా చెప్పినటువంటి విషయాలన్నీ ఆయన చెప్తుంటే మాకు నవ్వు వస్తుంది. ఆయన ఏదో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మహానాడులో మాట్లాడిన విషయాలు చూస్తే నాకు నవ్వు వస్తుందని చెప్పారు. చూసారా శేఖర్ రెడ్డి గారు ఎవరి కోసం మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు కోసం మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా. నిన్న లక్షల మంది సాక్షిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని కరెక్ట్ గా మాట్లాడటం జరిగింది. తప్పు చేసిన ఏ వ్యక్తిని వదలం, ఆలస్యం అయితే అవ్వచ్చు కానీ ఖచ్చితంగా తప్పు చేసిన వాసుదేవన్ గారు సార్ వీటికి సమాధానం ఆయన మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ ఇచ్చినటువంటి డ్రాఫ్ట్ జిరాక్స్ పక్కన పెట్టండి. ఏడాదిలోగా 3 విడతలుగా మేము ప్రతిదీ కూడా కార్యక్రమాలు అన్నదాత సుఖీభావ, కేంద్రం ఎప్పుడు డబ్బులు వేస్తే అన్నదాత సుఖీభావ మేము సబ్మిట్ మేము పబ్లిక్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి క్లియర్ కట్ గా చంద్రబాబు నాయుడు నేను ప్రకటన జరుగుతాను. తర్వాత ఆగస్టు 1 నుంచి ఉచిత బస్సు. నిన్న మహానాడు మరి ఈయన వైసీపీ మీటింగ్ లో చూస్తాడేమో శేఖర్ రెడ్డి గారు. మహానాడు నిన్న పెన్ టు పెన్ వాచ్ చేస్తూ ఉండాల్సింది. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, లోకేష్ బాబు గారు ఏం మాట్లాడారు, నిన్న వాళ్ళిద్దరే ప్రధానంగా మాట్లాడినటువంటి వ్యక్తులు అడ్రస్ చేశారు. ఈవేళ కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే. ఈవేళ రేపు కూడా మా ఫుల్ జోష్ చూపిస్తాం. మేము భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ యొక్క వ్యూహం, కూటమి ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందని చెప్పేసి మేము రేపు ఎల్లుండి చెప్తామని చెప్పేసి క్లియర్ గా చెప్పడం జరిగింది. ప్రతి పథకాన్ని కూడా ఎక్కడా కూడా నేను చంద్రబాబు నాయుడు కూడా డిజిటల్ కరెన్సీ గురించి మాట్లాడారు సార్. డిజిటల్ కరెన్సీ కనుక వస్తే అవినీతి పక్కకు పోతుంది, ఈ చేతుల మార్పిడి విధానం పక్కకు పోతుంది అని చెప్పేసి ఒక మేధస్సు వ్యక్తి ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగా ప్రతి పాయింట్ టచ్ చేయడం జరిగింది సార్. ఖచ్చితంగా ఇంకా నారా లోకేష్ గారు కూడా మరి 6 శాసనాలను చేయడం జరిగింది. 6 శాసనాలు కూడా భవిష్యత్తులో ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం, మేము యువతను ఎలాగా తీసుకురావాలి, రైతులకు ఎలాగా మేము భరోసా ఇవ్వాలి, భవిష్యత్తులో రైతే అన్నదాతగా నిరూపించే ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తున్నాం, భవిష్యత్తులో చేస్తాం, రైతుకే ప్రాధాన్యత ఇస్తాం, అన్నదాతని మేము పెంచి పోషిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారితో పాటు లోకేష్ బాబు గారు కూడా చెప్పడం జరిగింది. మరి ఆ మాటలన్నీ శేఖర్ రెడ్డి గారికి వినపడలేదేమో. ప్రతి పథకాన్ని కూడా ఒక్కొక్క డేట్ ఇచ్చి ఆ డేట్ కి ఈ పథకం క్లోజ్ అవుతుంది, ఆ డేట్ కి ఈ పథకం క్లోజ్ అవుతుంది అని చెప్పి క్లియర్ కట్ గా డేట్ తో సుద్దా నెలతో సుద్దా చెప్పడం జరిగింది. మన మాటలు శేఖర్ రెడ్డి గారు వినపడలేదా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం ప్రజలు ప్రక్కదో సాక్షి పేపర్ పెట్టుకుని, సాక్షి ఛానల్ పెట్టుకుని ఎన్నాళ్ళు ప్రజలు పక్కదో పట్టించారు, కానీ భవిష్యత్తులో పట్టించకండి. మీరు అలా పట్టించారు కాబట్టి ఆ 11 సీట్కి పరిజ్ఞానాన్ని మీరు తీసుకోండి. ఆ 11 సీట్లు ఏ విధంగా పెంచాలా, లేకపోతే ఇంకా సింగిల్ డిజిట్ గా వచ్చేస్తారా, మీ భాష తోటి మీ భాషను ఎలాగ పట్టు చేస్తారో శేఖర్ రెడ్డి గారు ఒకసారి అర్థం చేసుకోండి. ఏవో జిరాక్స్లు పట్టుకొచ్చి చూపించేసినంత సభలు నమ్మే పరిస్థితి లేదు.
ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే చేస్తున్నారు. సూపర్ 60 ఏ విధంగా అమలు చేస్తాం, లేకపోతే నాది ఒక ప్రశ్న అండి, మన సత్యాని గారు, నాది ఒక ప్రశ్న. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు అసెంబ్లీలో ఆయన కూడా జిరాక్స్లు పట్టుకునే చెప్పారు. అది మాట్లాడితే అది నేను అసెంబ్లీ రాజకీయం మాట్లాడలేదండి. ఆర్థిక మంత్రి అంటే రాష్ట్రం మొత్తానికి, ఆయన తెలుగుదేశం పార్టీకే కాదు, రాష్ట్రం మొత్తానికి ఆర్థిక మంత్రి ఆయన అసెంబ్లీలో చెప్పింది ఆయన కూడా జిరాక్స్లో పెట్టుకొని చెప్పాడా? అది కూడా తప్పులేనా? ఆర్థిక మంత్రి అసెంబ్లీలో ఇదిగో రాష్ట్ర అప్పులు ఇంత ఉన్నాయని చెప్పేసి అసలు లెక్కలు చెప్పారు ఆయన. అంటే హీ వెంట్ బై రికార్డ్. అంతకుముందు ఏం అప్పులు చేసాము, ఇప్పుడు మన పరిస్థితి ఏంది, అంతా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఆయన పయ్యావుల కేశవ్ గారు చెప్పారు. అది కూడా జెరాక్స్ కాపీ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏమైనా జెరాక్స్ కాపీ వచ్చిందా అక్కడ చెప్పారు అసెంబ్లీలో? అప్పుడు గొప్పరే చక్క పెట్టుకుంటూ ఇటకను పేర్చుకుంటూ వెళ్తున్నాం. మై క్వశ్చన్ ఈజ్ వెరీ క్లియర్ అండి, నాకు అంతే క్లియర్గా ఆన్సర్ కావాలి. మై క్వశ్చన్ ఈజ్ వెరీ క్లియర్. అని క్లియర్ కట్టగా లక్షల సాక్షి వేదిక నుంచి మా నాయకుడు 12 లక్షలు 15 లక్షలు జగన్మోహన్ రెడ్డి అప్పు చేశాడని మీరు అంటారు. ఆర్థిక మంత్రి ఏమో వేరే లెక్క చెప్తున్నాడు. ఏది నిజం అంటున్నా నేను? ఏది నిజం? ఆయన 12 లక్షలు అప్పు చేశాడా, అది నిజమా? లేకపోతే అసెంబ్లీలో ఆర్థిక మంత్రి చెప్పింది నిజమా? దాని మీద క్లారిటీ ఇవ్వండి. మహానాడులో శేఖర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు రేపటి నుంచి అది మాట్లాడరు. ఇంకా వాళ్ళ నోళ్లు మూయించాలంటే, శేఖర్ రెడ్డి గారు లాంటి వాళ్ళ నోళ్లు మూయించాలంటే మీరు నిజాలు చెప్పేయండి మహానాడు వేదిక మీద. బయ్యమ్మల కేసు గారు కూడా అడ్రస్ చేస్తూ మాట్లాడారు. గత చేసినటువంటి ప్రభుత్వం అప్పులు తప్పుల నుంచి మేము బయటపడుతున్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో మేము అధ్యక్షి ఇది వీళ్ళ తోమలో తొక్కేసినటువంటి భూత కల్పనలు చెప్పినటువంటి అసత్యం చెప్పినటువంటి పక్కన పెట్టి మేము జాగ్రత్తగా పరిపాలన పెట్టే దిశగా మా నాయకుడు ఉన్నాడు. పార్టీని చక్కం పెట్టే దిశగా మేము పనిచేస్తా ఉన్నామని చెప్పి ఒకసారి వల్లభనేని వంశీని ఉద్దేశిస్తూ లోకేష్ గారు ఏం మాట్లాడారో చూద్దాం, తర్వాత లక్ష్మీకాంత్ గారు మాట్లాడతారు. ఒకసారి సత్యాని గారు, వల్లభనేని వంశీ లాంటి వాళ్ళ గురించి లోకేష్ గారు ఏం మాట్లాడారో చూద్దాం. ఆయన వాళ్ళని వదిలిపెట్టేది లేదని చెప్పారు. రెడ్ బుక్ గురించి ప్రస్తావన కూడా అన్యాపదేశంగా చేశారు. ఒకసారి అది చూద్దాం లోకేష్ గారు మాట్లాడింది. వల్లభనేని వంశీ ఆయన ఎలా అసెంబ్లీలో మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడారు ఏంటి అనేది ఆయన స్పష్టంగా చెప్పారు. ఇలాంటి వాళ్ళని మేము ఉపేక్షించేది లేదని చూడండి ఒకసారి. శాసనసభ సాక్షిగా తల్లిని అవమానించారు. సొంత తల్లిని చెల్లిని మెడబెట్టుకుని బయటికి గెంటేశారు. అర్థమైందా రాజా? అది అర్థమైందా రాజా అని అన్నారు. విన్నారు కదా సత్యనారాయణ గారు, అర్థమైందా రాజా? వల్లభనేని వంశీ అలాంటి వాళ్ళని మహిళల పట్ల ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు అని అతను కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళడంలో వాళ్ళ పార్టీ క్యాడర్ కూడా ముందంజలోనే ఉంది. దాన్ని మనం అక్కడ కూడా ఓపెట్ చేయవలసినటువంటి అవసరం లేదు. ఈరోజు మరోసారి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొచ్చి అనేక సంక్షేమాలని ప్రజలు ఖచ్చితంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమ అభివృద్ధికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అయితేనే భరోసాగా ముందుకెళ్తారని చెప్పేసి అధికారులు. లక్ష్మీకాంత్ గారు మాట్లాడతారండి. లక్ష్మీకాంత్ గారు, సో ఓకే అండి. సత్యనారాయణ గారు ఓకే చాలా చాలా అంశాలు ఉన్నాయండి మహానాడు వేదిక మీద. సత్యనారాయణ గారు ఓకే అండి. సత్యనారాయణ గారిని మ్యూట్లో పెట్టండి. సత్యనారాయణ గారు ఓకే. పీసీఆర్ సత్యనారాయణ గారిని మ్యూట్లో పెట్టండి. లక్ష్మీకాంత్ గారు మాట్లాడతారు. లక్ష్మీకాంత్ గారు చాలా అంశాలు మహిళల పట్ల ఆయన రెండు టాపిక్స్ కూడా చాలా సున్నితమైన అంశాలు ప్రస్తావన చేశారు మహానాడు వేదిక మీద. సరే, ఇవి ప్రజల ఎమోషన్స్కి సంబంధించిన వాటితో పాటు అభివృద్ధి కార్యక్రమాలు, అప్పులు, అలాగే వడ్డీలు, వీటి మీద కూడా లెక్క జమ అంతా చెప్పాలంటే వాళ్ళు ఆరోపిస్తున్నది కానీ ఈవెన్ జనసేన ఆరోపిస్తుంది కానీ 12 లక్షలు 15 లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి వెళ్ళిపోయారని. మరి మీ కూటమికి చెందిన ఆర్థిక మంత్రి అసెంబ్లీలో ఇంకో లెక్క చెప్పారు. ఏది నమ్మమంటారు సార్ మమ్మల్ని? సార్ ఇక్కడ విషయం ఏంటంటే కొంచెం అడ్డం పడకుండా ఉంటానంటే మొత్తం క్లియర్ కట్గా ఆయన చెప్పిన క్వశ్చన్స్ ఈయన కూడా మాట్లాడాలి. ఆయన కూడా మాట్లాడతారు. నేను అందుకనే ఏంటంటే కొంచెం వివరంగా మొత్తం అంతా చెప్పేస్తాను. ఇక్కడ లోకేష్ గారు ఇందాక అర్థమైంది రాజా అన్నారు. మీరు లోకేష్ గారు యువగళం పాదయాత్ర జరిగినప్పుడు చేతిలో రెడ్ బుక్ పట్టుకొని ఒక మాట అన్నారు. మన పార్టీ కార్యకర్తలను ఎవరైతే ఇబ్బంది పెట్టారో, మన పార్టీలో ఉన్న వ్యక్తులను ఎవరినైతే బయటకు తీసుకొచ్చి ప్రతిదాడులు చేశారో, మన పార్టీలో ఉన్న వాళ్ళని కుటుంబాలని ఎవరైతే దాడులు చేసి ఇట్లాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు నేను ఈ రెడ్ బుక్లో రాసుకుంటున్నా అన్నారు. ఆ రెడ్ బుక్లో రాసుకున్న దాని ప్రకారంగా తప్పు చేసిన వాళ్ళని ఇవాళ రోజున కటకటాలు లెక్కేస్తున్నారు. ఇవాళ రోజున వాళ్ళ పాపం పండింది కాబట్టి వాళ్ళ
వాళ్ళ కర్మఫలం వాళ్ళు అట్లా అనిపిస్తున్నారు అంతే. అండ్ ఫర్ దట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ వైసీపీ నాయకులకి ఎంతసేపు కూడా ఇతర పార్టీ మీద విమర్శించేటప్పుడు కొంచెం ఏదైనా ఆలోచించుకోవాలి. అంటే ఒక గురువింద కింద నలుపు ఉంటుంది అనే విషయం మర్చిపోతారేమో. వీళ్ళు చేసిన పాలన తాలూకు పాలన తాలూకు గుర్తులైతే ఇంకా చెరిగిపోలేదండి. ఎందుకంటే కూటమి పాలన వచ్చి ఇంకా సంవత్సరం అయింది. ఇది పార్టీ ఇవాళ రోజున పెట్టిన పార్టీ కాదు, 43 సంవత్సరాలు అయింది పార్టీ. వాళ్ళు అంతరిక్షంలో పెట్టుకుంటారు, అండమాన్లో పెట్టుకుంటారు అనేది మీకు అనవసరమైన విషయం సార్. మీరు ఎక్కడో ఒక శివకుమార్ అనే వ్యక్తి దగ్గర నుంచి లాక్కున్న పార్టీ. మీరు మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది మీరు అసలు సార్? మీరు పూర్తిగా మీరు మాట్లాడినప్పుడు అసలు నథింగ్, పిన్ డ్రాప్ సైలెంట్. నేను అసలు ఏం మాట్లాడాల. మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను సమాధానం చెప్పాలి కాబట్టి మీరు సైలెంట్గా ఉండండి. శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. ఇక్కడ అన్నదాతకు అండగా అని చెప్పేసి ఒక మాట మాట్లాడారు. ఇక్కడ అన్నదాతకు అండగా అన్నప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్. పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతు భరోసా యాత్ర అనేది ఒక కార్యక్రమం చేస్తున్నారని చెప్పేసి, ఆయన జోబుల నుంచి సొంత నిధులు ఇస్తున్నారని చెప్పేసి అనగానే హుటాహుటిన అధికారులకి హుకుం జారీ చేసి ఈ కౌలు రైతులకు సంబంధించిన డేటా పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ వెళ్ళిందని చెప్పేసి జిల్లా స్థాయిలో కలెక్టర్లో పంపించి అప్పటికప్పుడు మీరు డేటా అనేది సేకరించలేదా? అంటే పవన్ కళ్యాణ్ గారు కదిలితేనే ఆ రోజు అధికారంలో ఉన్న మీకు కాళ్ళు ముందుకు కదిలినాయా? ఇవాళ రోజున అన్నదాతకు అండగా అని చెప్పేసి మాట మీరు విమర్శలు చేస్తున్నారా? అండ్ ఫర్దర్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే తడిసిన ధాన్యాన్ని కూడా కొనలేని స్థితిలో మీరు ఆ రోజు అధికారంలో ఉన్న పార్టీ మీ పార్టీ. రైతుకి బీభత్సమైన వర్షాలు పడిపోయి తడిసిపోతే ధాన్యం అక్కడికి వెళ్ళి పలకరించి ఒక మంత్రి కానీ ఒక స్థానికంగా ఎమ్మెల్యే కానీ వెళ్ళి పలకరించి ధాన్యం కొనలేని స్థితిలో ఆ రోజు అధికార పార్టీ వాళ్ళు మీరు. కానీ ఇవాళ రోజున అన్నదాతకి అండగా అని చెప్పేసి మీరు ఏ విధంగా విమర్శలు చేస్తారు? ఇక్కడ మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇచ్చిన పెన్షను 2250, 2500, 2750 ఇట్లాగా సంవత్సరానికి పెంచుకుంటూ పోయారు. ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫస్ట్ స్టెప్ ఏంటంటే కూటమి ప్రభుత్వం తీసుకుంది పెన్షన్ పెంచడం. 4000 రూపాయలు వాళ్ళ రోజున పెన్షన్ ఇస్తున్నారు. పెన్షన్ గురించి మాట్లాడలేదు ఏంటండి ఇన్ని విమర్శించిన శేఖర్ రెడ్డి గారు? అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది. మరి దాని గురించి నోరెత్తట్లేదు, మీరు ఎందుకు ఎత్తట్లేదండి? మాట్లాడితే ఫ్రీ బస్సు లేదంటే సూపర్ 6 గురించి మాట్లాడుతున్నారు. సూపర్ 6లో ఉన్న ఫ్రీ బస్సు గురించి ఆగస్టు 15కి మేము ఇస్తున్నామని చెప్పేసి నిన్న మహానాడు వేదికగా లోకేష్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి ఇప్పుడు దాని గురించి మీరు ఎందుకు మాట్లాడలే? అంటే టీవీ ముందుకు వచ్చి ఏదోటి విమర్శించాలి కాబట్టి ఇంత గత ముందు తాలూకు సంబంధించి మేము శుద్ధపూసలో మేము అసలు మంచి ఆణిముత్యాలు లాంటి పాలన చేసామని చెప్పేసి మీరు చెప్పుకోవడానికి ఇచ్చేస్తున్నారా? పెండింగ్ బిల్లులు అంటున్నారు. పెండింగ్ బిల్లులు ఒక్కసారి మంగళగిరిలో ఉన్న అధికారికంగా ఉన్న కొన్ని శాఖల్లో ఉన్న కొన్ని బిల్డింగుల దగ్గరికి వెళ్ళి మనం అడుగుదాం. టీ కొట్టడుకు కూడా డబ్బులు ఇవ్వకుండా ఎక్కొట్టేసి 2-3 నెలలు మీరు వెళ్ళిపోయిన ప్రభుత్వం ఇది. అట్లాంటిది పెండింగ్ బిల్లుల గురించి వాళ్ళ రోజు 2014-19 మధ్య నేను ఇక్కడ ఇంటర్వ్యూ అవుతాను. మన ఎగ్గొట్టిన బిల్లుల గురించి కూడా మాట్లాడాలిగా. ఎవరు సార్ మనం? అంటే ఇప్పుడు మీరు పరోక్షంగా మీరు కూడా ప్రభుత్వంలో లేరు, దాని గురించి కూడా మాట్లాడండి అంటున్నా. మీరు యూ షుడ్ బి ఇంపార్షియల్ అండి. జగన్మోహన్ రెడ్డి ఎగ్గొట్టాడు, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, జగన్మోహన్ రెడ్డి అరాచకుడు, ఎక్కడ లేని దరిద్రాలన్నీ అంటేసుకొని పరిపాలన చేశాడు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు. మీరు చేసింది ఏంటి 14-19 మధ్య? మీరు ఎగ్గొట్టిన వాటి గురించి కూడా మాట్లాడండి. మీరు ఇన్ ది సెన్స్ ప్రభుత్వం ఆ రోజున్న ప్రభుత్వం, నేను జనసేన అంటలేదు, టీడీపీ ఆ రోజున్న ప్రభుత్వం గురించి మీరు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా నాకేం ఇబ్బంది లేదు, నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. 2014-19 మధ్య రాజ్యం చేసింది కూడా మీరే కదా సార్. ఇక్కడ 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి మీరు మాట్లాడుతున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ లో 2 అడిషనల్ సెక్రటరీలు చేసిన అరాచకాలకు సంబంధించిన డీటెయిల్డ్ డేటా ఉంది. కూర్చొని మాట్లాడదాం ఒక రోజు. మాట్లాడదాం. ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. లోకేష్ గారు ఏ టైంలో అండి పాదయాత్ర స్టార్ట్ చేసింది? నేను అడిగిన ప్రశ్న వేరండి. నేను ఫిజిక్స్ పేపర్ ఇస్తే మీరు మ్యాథ్స్ ఆన్సర్ చేస్తున్నాను. నేను అడిగిన ప్రశ్నకి మీ దగ్గర మీరు రెడీయా, మీరు సిద్ధమా మాట్లాడదామా అన్నారు. అది దాని గురించి నేను ప్రత్యేకంగా కూర్చొని మాట్లాడదాం అన్నా. నేను దానికి కూడా ఓకే. కానీ ఇప్పుడు డిబేట్ లో మనం మాట్లాడుతుంది ఏంటి? మీరు ఏమన్నారు? 2014 నుంచి 2019 వరకు జరిగిన విషయం ఏంటి? మీరు ఆత్మహత్యలు చేసుకున్న కాంట్రాక్టర్ల వాళ్ళ వివరాలు, వాళ్ళ వయసు, వాళ్ళ ఊర్లు, పేర్లు, పుట్టుమచ్చలు, కులగోత్రాలు అన్నీ చెబుతాను నేను. నా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి. మీరు సిద్ధమా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద బండేయండి. బండ కాబట్టి ఇంకోటి తీసుకొచ్చి పెద్ద వృక్షాలు తీసుకొచ్చేయండి, నష్టమేం లేదు. బట్ మీరు విశుద్ధ వర్తనలు అయితే మీరు ఇంకొకరిని ఎంచచ్చు. మీ ప్రభుత్వంలో జరిగింది ఏంటని అడుగుతున్నా నేను.
జగన్మోహన్ రెడ్డి ఈజ్ నోవే డిఫరెంట్. మీరేంటంటే కొబ్బరికాయ కొడితే ఆయన కాంక్రీట్ బిల్డింగ్ కట్టాడు. అది అదే కదండి, శిలాపలకాలేమో వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు, మేమేమో శంకుస్థాపన చేసి వదిలేసాము. ఇవాళ రోజున రైట్, ఒకసారి ఒక రేర్ ఫోటోగ్రాఫ్ అండి మనం చూద్దాం. డాక్టర్ ఎన్టీ రామారావు గారు 1978లో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి కళా ప్రపూర్ణ అందుకున్నప్పటి చిత్రం మా ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ బాబీ వర్ధన్ గారు షేర్ చేశారు. అండ్ ఈరోజు ఆయన జయంతి కాబట్టి 102వ జయంతి కాబట్టి అది మనం ఫుల్ ఫ్రేమ్ పెట్టుకొని చూద్దాం. పీసీఆర్ కైండ్లీ. సో ఎన్టీఆర్ గారిని చూడొచ్చు. కళా ప్రపూర్ణ ఒక నిండైన విగ్రహం. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ తనని తాను సత్కరించుకుంది, ఆంధ్ర యూనివర్సిటీ కూడా తనను తాను సత్కరించుకుంది ఆయన కళా ప్రపూర్ణిచ్చి. గొప్ప గొప్ప వాళ్ళందరూ స్టేజ్ మీద ఉన్నారు. ఒక నిమిషం చూద్దాం, మళ్ళీ మళ్ళీ దొరకదు ఇటువంటి అరుదైన అవకాశం. తాజా చిత్రాలు మన దగ్గర చాలా ఉండొచ్చు కాక కళా ప్రపూర్ణ అందుకున్న విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు. సో థర్డ్ పర్సన్. సో అక్కడి నుంచి సంజీవ్ రెడ్డి గారు, నేను సంజీవ్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో ఒకసారి మన అందరం కూడా ఎన్టీఆర్ని స్మరించుకోవడానికి, గుర్తు చేసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. మహానాడులో కూడా ఈ చిత్రాన్ని వాళ్ళు ప్రదర్శించలేకపోయారు. వీఆర్ ఫార్చునేట్. నేను ఆ యూనివర్సిటీ స్టూడెంట్ని కాబట్టి నాకు అక్కడి నుంచి మా ప్రొఫెసర్ గారు పంపించింది ఇది. సో అదండి మన నాగార్జున గారు. సో టైం కూడా కావస్తుంది. సార్, శేఖర్ రెడ్డి గారు ఇందాక మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలి దయచేసి. ఎందుకంటే నేను పార్టీ కంటే నా మాటకి నేను ఎక్కువ వాల్యూ ఇస్తాను, నా క్రెడిబిలిటీని ఎక్కువ తీసుకుంటాను. ఒకసారి మాట్లాడేటప్పుడు నేను ఒక తప్పు చెప్తే నేను అందరి మీద క్షమాపణ కోరుకుంటాను. ఇందాక నేను మాట్లాడిన మాటలు ఒకసారి రిపీట్ చేస్తాను. మొదటగా ఎన్టీ రామారావు గారికి ఘన నివాళులు అర్పించాను, అది పార్టీలకు అతీతంగా అర్పించాను, దాంట్లో తప్పేం లేదు. సెకండ్ వన్, వైఎస్ఆర్ గారి చుట్టూ తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టడానికి నేను ఖండించాను. మరి అతను ఎందుకు ఖండించలేదో నాకే తెలియదు, మరి దాంట్లో తప్పేమో నాకు తెలియదు. 3వ పాయింట్ సార్, మీరు అడిగిందాక ఒక మాట అన్నారు. ఏమన్నారంటే లేడీస్ గురించి 2 మాటలు 3 మాటలు నారా లోకేష్ గారు మాట్లాడారు, దాంట్లో తప్పే ఉంది. నేను దాన్ని సమర్థించడం లేక ఏం చేయాలి? అది ఖండించాలా? దాని గురించి లోకేష్ని తిట్టాలా, లేదంటే నారా చంద్రబాబు గారిని తిట్టాలి? ఎవరిని తిట్టాలి? నేను ఆయన మాట్లాడి 3 మాటలు ఒక తల్లి గురించి, ఒక చెల్లి గురించి, ఒక మహిళ గురించి మంచి మాటలు మాట్లాడారు. అది ఫాలో కాకపోతే నేను లోకేష్ గారిని విమర్శిస్తాను, అది ఫాలో కాకపోతే నారా చంద్రబాబు గారిని విమర్శిస్తాను, అది ఫాలో కాకపోతే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తాను. వాళ్ళు చెప్పిన మాట కరెక్టే మాట, అది నేను తీసుకోవాలి. వాళ్ళు ఒక మంచి చెప్తే అది నేను తీసుకునే మనసు నాకు ఉండాలి. దాంట్లో తప్పే ఉంది, దాంట్లో పొగడతలే ఉంది. ఆ రోజు డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతుంటే నారా లోకేష్ గారు వెనక నిలబడ్డారు, దాంట్లో తప్పే ఉంది. ఇంట్లో నారా లోకేష్ గారు పొగడాల్సిందే ఉంది, లేదా పొగడాల్సిందే ఉంది. వాళ్ళు మంచి చేస్తేనే మంచి అని చెప్తాను, వాళ్ళు చెవి చేస్తే మీకంటే ముందు నేను క్వశ్చన్ చేస్తాను. మరి మీరు ఎలా మాట్లాడతారు? ఏదో బయటకు ఇందాక అన్న కూడా ఒక క్వశ్చన్ అడిగాడు. ఏమని అడిగాడు? ఉరుసు గురించి మీ స్టాండ్ ఏంటి అని అడిగాడు. దాన్ని చెప్పడం గురించి మీకు రాదు, ఏదో సోదరులు ఏదో చెప్పేది ఇదైతే దాని గురించి అవుతున్నారు. అసలు ఉర్సు గురించి మీ స్టాండ్ ఏంది? రూపాయికి ఉర్సుకు ల్యాండ్ ఇచ్చారా? మీ మీ యొక్క మాజీ ముఖ్యమంత్రి బయటకు వచ్చి నిజాలు ఎందుకు ప్రూవ్ చెప్పట్లా? ఎందుకు జీవో బయట పెట్టలా? ఇన్ని నెలల నుంచి బయటకు వచ్చి కుక్కల్లాగా అవుతున్నారు తప్పించి ఇది జీవో నెంబర్ సో మీరు ఎందుకు చెప్పలేదు? మీరు మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాల్సింది. మీరు నా గురించి మాట్లాడుకుంటే బాగుండేది. ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. మరి గురించి మాట్లాడినప్పుడు కుక్కలు అనే మాట మాట్లాడలేదు. మీరు దయచేసి ఇలాంటి అన్పార్లమెంటరీ వర్డ్స్, దయచేసి అన్పార్లమెంటరీ వర్డ్స్ ఆయన వద్దు, మీరు వద్దు మాట్లాడకండి. మా ఆయన వద్దు, మీరు వద్దు మాట్లాడకండి. నీ అధినాయకుడు నిన్ను సభలో మా శరణం ముందు ఇచ్చాడు. నిన్ను సభలో ఒక చెల్లి, ఒక ఆడ మహిళ, ఒక వైఎస్ఆర్ గారు. రైట్ అండి, థ్యాంక్ యూ. సమయం కూడా పూర్తయింది, మళ్ళీ మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ శేఖర్ రెడ్డి గారు, నాగార్జున గారు, లక్ష్మీకాంత్ గారు, అలాగే సత్యనారాయణ గారు, అందరికీ ధన్యవాదాలు. సో ఈరోజు మహానుభావుడు ఎన్టీఆర్ 102వ జయంతి. 1978లో ఆంధ్ర యూనివర్సిటీ ఆయనకి కళాప్రపూర్ణ ఆనరీ డాక్టరేట్ ఇచ్చి సత్కరించుకుంది. అరుదైన చిత్రం మనం చూసాం. లెట్ us స్ప్రెడ్ ది హ్యాపీనెస్ వేవ్స్. ఈరోజు ఆయన జయంతి కాబట్టి మనం ఇతర ఘర్షణలు అలాంటివి ఏం లేకుండా సాదాసీదాగా నార్మల్గా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్.